విమెన్ పార్లమెంట్ సదస్సుకు విజయవాడ రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 200 మంది మహిళా ప్రముఖులు సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి ఎంపీ కవిత ఈ సదస్సుకు హాజరవుతారు. దేశంలోనే ఫస్ట్ టైం జరుగుతున్న మహిళా పార్లమెంటు సదస్సుకు విజయవాడ వేదికైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రపంచ మహిళా సాధికారత ఎజెండాగా ఈ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ అసెంబ్లీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న సదస్సుకు పలువురు కేంద్ర మహిళా మంత్రులతో పాటు రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, ఆఫ్రికా, అమెరికా దేశాల నుంచి కూడా ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారు. సదస్సును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభించనున్నారు. ఏపీలోని ప్రతి కాలేజ్ నుంచి 2 విద్యార్థినులు, ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక్కో బృందం ఈ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఉదయం ప్రముఖ మహిళల ప్రసంగాలుంటాయి. మధ్యాహ్నం పలు సమస్యలపై చర్చిస్తారు. ఇందుకోసం 2 వేదికలను రెడీ చేశారు అధికారులు. మరోవైపు 100 కాలేజ్ల నుంచి స్టూడెంట్స్ లైవ్ లో పాల్గొంటారు. స్టూడెంట్స్ ప్రశ్నలకు ప్రముఖులు సమాధానమివ్వనున్నారు. ఈ మొత్తం యూట్యూబ్ లో లైవ్ ప్రసారం కానుంది. దాదాపు వందలాది మంది అంతర్జాతీయ, జాతీయ, స్థానిక డిగ్నిటరీస్ వస్తున్నారు. అట్లాగే నేపాల్ స్పీకర్, నేపాల్ పార్లమెంట్ మెంబర్స్ 15 మందిని తీసుకొని వస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ చౌదరి, దలైలామా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మన రాష్ట్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మన రాష్ట్రం నుంచి పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు కూడా హాస్పిటాలిటీ, ఆహారం, విడిది, రవాణా, భద్రత ఇవన్నిటిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రం నుంచి మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరవనున్నారు ఎంపీ కవిత. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో 33% రిజర్వేషన్ అమలు చేసినప్పుడే సరైన న్యాయం జరుగుతుందన్నారు కవిత. ప్రధానంగా జరిగేటటువంటి సదస్సు భారత పార్లమెంటు పైగా ఏపీ ప్రభుత్వం కాంబినేషన్లో జరుగుతుంది. సో ఓవరాల్గా దేశ రాజకీయాల్లో మహిళలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, తక్కువ మంది మహిళలు ఇవాళ భారతదేశంలో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి మహిళలైనా ఎంత ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయాలి, ఏం జరగాలి, క్షేత్రస్థాయిలో రావాల్సినటువంటి మార్పులు ఏంటి, ఇటువంటి అన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ ఉంటుంది. మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.